అది ఇంకో నిశ్శబ్దమైన సాయంత్రం మాత్రమే. నేను నా మంచంపై పడి యూట్యూబ్ చూస్తున్నాను. అప్పుడు నా తమ్ముడు తలుపు దగ్గర ఎవరో తట్టారని చెప్పాడు. నేను నవ్వేశాను, కానీ ఆ శబ్దం నేను విన్న వెంటనే నవ్వు ఆగిపోయింది. నేను అతనికి వెనక్కి ఉండమని చెప్పి తలుపు వైపు నడిచాను. హాల్ చీకటిగా ఉంది. మనం ఇంట్లో ఉన్నామని బయటివారికి తెలియకూడదని నా మనసు చెప్పింది. కాబట్టి నేను ఒక కుర్చీపైకి ఎక్కి రంధ్రం వైపు వంగి చూశాను. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు, నీలి రైన్ కోట్ వేసుకుని. అతని ముఖం ఒక మాస్క్తో కప్పబడి ఉంది. ఆయన చేతిలో తుపాకీ నేరుగా ఆ రంధ్రం మీదకు గురిపెట్టి ఉంది. ఎవరో తనను చూస్తున్నారని అతనికి తెలిసినట్టుగా. నెమ్మదిగా నేను కిందదిగాను. శబ్దం రాకుండా నా చప్పుళ్ళు తీసేశాను. నా తమ్ముళ్లను నిశ్శబ్దంగా ఉండమని సూచించాను. అప్పుడు ఒక్కసారిగా లైట్లు ఆపిపడ్డాయి. చుట్టూ చీకటి వ్యాపించింది. కేవలం నా సవతి తండ్రి ఫోన్ వెలుగు గదిని కొద్దిగా తాకుతూ ఉంది. తలుపు తట్టే శబ్దం ఆగలేదు. మేము కదల్లేదు. ఊపిరి కూడా పీల్చలేదు. దాదాపు గంట తర్వాత హాల్లో నవ్వున శబ్దం వినిపించింది. పక్కింటి కుటుంబం తిరిగి వచ్చారు. ఆ మనిషి వెళ్ళిపోయాడు. ఆ రాత్రే మేము అక్కడ నుంచి వెళ్ళిపోయాం. కాని ఈరోజు కూడా నేను కళ్ళు మూసుకుంటే ఆ రంధ్రం పైన గురిపెట్టిన తుపాకీ ఇప్పటికీ కనిపిస్తుంది.